వెల్కమ్ బ్యాక్. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పోలీసులు కవాతు నిర్వహించారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిపేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా డబ్బులు, మద్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాగర్ కర్నూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అప్కమింగ్ పార్లమెంట్ ఎన్నికల సంబంధి ఒకటి ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు జరిగింది. మన మే నెలలో 13 డేట్కి మన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. దానికోసం మన 16 మార్చ్లో అనౌన్స్మెంట్ కూడా జరిగింది. మన డిస్టిక్లో ఒక ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మరియు 5 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు జరిగింది. ఈ మన లోకల్ పోలీస్ ఫోర్స్తో పాటు మన ఐటీబీపీ ఫోర్స్ కూడా అక్కడ ప్రతి పాయింట్లో రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. మన ఈ పార్లమెంట్ ఎలక్షన్ గురించి మన ఇక్కడ ఇల్లీగల్ డబ్బులు గురించి కానీ, తర్వాత ఇల్లీగల్ లిక్కర్ కానీ, తర్వాత ఫ్రీబీస్ కానీ, తర్వాత ఎనీ ఇల్లీగల్ మెటీరియల్ సంబంధి మన స్ట్రిక్ట్గా ఇక్కడ చెకింగ్ చేస్తున్నాము. పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, ఏదైనా ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇల్లీగల్ ఈ ఎలక్షన్ సంబంధి ఎనీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా మన పోలీస్ ఆఫీసర్లు ఇవ్వాలి, లోకల్ పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి. దానిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ చేస్తాము. ఈ ఎలక్షన్ కంప్లీట్ వరకు మన డిస్టిక్లో శాంతి భద్రత కావాలి. ఇది అన్ని మొత్తం ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలి. దానికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ కూడా ఇక్కడ 24/7 వర్క్ చేస్తున్నాము. తర్వాత ఈ పబ్లిక్లో కూడా అది ఈ అప్కమింగ్ ఎలక్షన్లో ఫ్రీగా ఇక్కడ రావాలి, మీ ఓటింగ్ రైట్ ఎక్సర్సైజ్ చేయాలి. మీకు ఏదైనా భయం లేదు, మీ గురించి ఇక్కడ పోలీస్ ఫోర్స్ ప్రాపర్గా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ఫార్మ్ చేయాలి. మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మొత్తం ఎలక్షన్ ప్రశాంతంగా జరిగిన కోసం 100% ట్రై చేస్తాము. థ్యాంక్ యూ. ఈ ఫ్లాగ్ మార్చ్లో నాతో పాటు మన ఐటీబీపీ కమాండెంట్ గారు, అడిషనల్ కమాండెంట్ గారు, తర్వాత మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, తర్వాత లోకల్ డిఎస్పీ నాగర్ కర్నూలు గారు, తర్వాత పోలీస్ పర్సనల్ మరియు ఐటీబీపీ పర్సనల్ పార్టిసిపేట్ చేశాము.